అది ఆచరణలో చూపించాలి స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేది. అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఇందాక ఒక ప్రశ్న వేశారు. మీరు గత 5 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం 6 సంవత్సరాల్లో ఏదైతే 5 సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఏం చేశారు, ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయని ప్రశ్నిస్తున్నారు. వెంకటేశ్వర మాట్లాడండి. ఇప్పుడు నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే, సంవత్సరం అయిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో రఫీ గారు ఒక్క నిమిషం, వారేదో ప్రశ్న, వారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానంటున్నారు. రఫీ గారు 5 సంతకాల్లో డిఎస్సి అమలు జరుగుతాం, రేపు ఎలక్షన్ పరీక్షలు జరుగుతున్నాయి, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, మొత్తం చేసుకో 5 సంతకాలు అన్ని అమలు అయిపోయింది. కావాలంటే ఎత్తుకోమని చూడమనండి. 5 సంతకాలు అమలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి 5 సంతకాలు అమలు చేశాం. అందులోనే ఉంది పెన్షన్ 1000 రూపాయలు పెంచడం, అరియర్స్ ఇవ్వడం అనేది 5 సంతకాల్లో. 5 సంతకాలు ఒక్కొక్కటి ఏమేం చేశామో చూడమనండి. ఇప్పుడు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. రేపు 12వ తారీఖున నన్ను పిలవండి మీ టీవీలో. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు, 1 రూపాయి తగ్గకుండా ఆళ్ళలాగా ఇద్దరికి పెన్షన్లు ఇస్తాం అని చెప్పి ఒకరికి ఇచ్చి 13,000 ఇవ్వడం కాదు, 15,000 నికరంగా ముగ్గురుంటే ముగ్గురికి 45 ఇస్తాం. అన్నదాత సుఖీభావ కింద మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి 20,000 ఇస్తాం. ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాం. వచ్చే సంవత్సరం నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆడబిడ్డ నిధి ఇస్తాం. ఉద్యోగ కల్పన ప్రారంభమైంది. మొక్క విత్తనం వేసిన రోజే చెట్టు ఎదగదు, చెట్టు ఎదగడంతోనే కాయ కాయదు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తాం. పరిశ్రమలు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా రాబోతా ఉన్నాయి. వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు 5వ సంవత్సరం కెల్లా చేసి చూపించే ప్రభుత్వం ఇది. ఎవరు చెప్పారు? బిల్ గేట్స్ చెప్పాడు. నేను ప్రపంచంలో ఉండేటువంటి నేతలందరినీ పరిశీలించాను, చంద్రబాబు ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి మన ఉత్తరం రాశాడు. అన్ని పత్రికల్లో వచ్చింది. చంద్రబాబు గురించి మాట్లాడాలంటే కాస్త దానికి నాలెడ్జ్ ఉండాలా. ఊరికనే కూర్చొని మాట్లాడటం కాదు. దోపిడీ కాదు, దోపిడీ చేసే ప్రభుత్వం కాదు. దోచుకొని దాచుకొని తినుకొని ఒక్కొక్క ప్రభుత్వ సొమ్ముతో 500 కోట్ల రూపాయలతో ఒక రాజ ప్యాలెస్లు కట్టుకొని ఉందామనుకునే బిల్డింగ్ కాదు. గత 5 సంవత్సరాలు మేము కట్టిన బిల్డింగ్ లోనే ప్రభుత్వం నడిచింది, సెక్రటరియట్ నడిచింది, అసెంబ్లీ నడిచింది, కమిషనరేట్లు నడిచింది. గుంటూరు విజయవాడలో అనేక మా ప్రభుత్వం చేసిందే. వాళ్ళ ప్రభుత్వాలు ఒక ఇటుక ఇలా ఒక కొత్త బిల్డింగ్ అట్లా 120 పథకాలు రద్దు చేశాడు పేదలకు సంబంధించి. కేంద్ర ప్రభుత్వం నుంచి 94 సంక్షేమ పథకాలు ఉంటే అన్ని మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా అన్ని వెనక్కి పంపించాడు. ఇప్పటికి మేము 73 రెస్టోర్ చేశాం. 73 పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి జలజీవన్ మిషన్ అండి కొన్ని వేల కోట్లు వచ్చాయి, వెనక్కి పంపించేశాడు. దాన్ని తీసుకొస్తున్నాం. ప్రతి ఇంటికి కుళాయి వాటర్ ఇస్తాం. ప్రతి చోట సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం. అరకులో డోలీ మోతలు లేకుండా 2,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం. అరకులో పంచాయతీల్లో డబ్బులన్నీ తీసేసుకుంటే తిరిగి పంచాయతీలకి డబ్బులు ఇస్తున్నాం. పంచాయతీల్లో పనులు జరుగుతున్నాయి. వీధి దీపం పోతే వేసే దిక్కు లేదు. ఆ రోజున చెత్త ఎత్తే దిక్కు లేదు. చెత్త ముఖ్యమంత్రి అన్నారు ప్రజలు. ఆ ప్రశ్న వారిని అడుగుతాం. లక్ష్మీ తల్లుల చెత్త ఒక నిమిషం మాట్లాడినివ్వండి. నిర్మాణాలు అంటే ఇప్పుడు గతంలో చాలా ఇప్పుడు దేశ విదేశాల్లో చూసినా ఎవరైనా ఒకరు అధికారంలో ఉండి దిగిపోయినప్పుడు ప్రజలకు మేలు చేకూర్చేలా ఉండాలి. నిర్మాణాలను కూల్చడం, మళ్ళీ అభివృద్ధిని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేయడం కరెక్ట్ కాదు కదా అనేది వాళ్ళ ప్రశ్నగా ఉంది. ఏం మాట్లాడతారు మీరు? గత ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా తప్పులు చేసి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. చేతగాని వాళ్ళగా ఆరోపణలు చేయటం ఏంటండి? మీకు అనిపించట్లేదా ఏమి? ఇప్పుడు వాళ్ళకి అనిపించట్లేదా ఏమి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట్లాడాలి. లేదు, రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. సమాధానం వినాలి.
ఎలాగ మార్కులు వేసి మా ప్రశ్న రఫీ గారు, మీరు కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? రైట్ లేదు, ఒకవేళ ఏం మాట్లాడాలి? ఆ మేనర్స్ పాటించకుండా రఫీ గారు ఏం మాట్లాడాలి? ఒక్క నిమిషం ఆగండి, వారు ఏదో సమాధానం చెప్తారు. మినిమం సెన్స్ ఉండాలి. రైట్ ప్లీజ్, మినిమం మేనర్స్ ఉండాలి. ఓకే, మాట్లాడండి. డిబేట్ మేనర్స్ లేకుండా మళ్ళీ మీరు మాట్లాడాలని అదుగో పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన ఏపీపీఎస్సీ నిర్వాహకం మీద మాట్లాడు, నువ్వు చెప్తా నీ మేనర్స్ తో నేను మాట్లాడతా. రైట్ ఒక్క నిమిషం సార్, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వం పెట్టే కేసులు, పోలీసు వాడు పెట్టే కేసులతోటి ఎవరు దోషులు అవ్వరు. ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను. కోర్టుల్లో నిర్ధారణ అయిన తర్వాతే వాళ్ళు దోషులు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్న మాట, లోకేష్ బాబు గారు చెప్తున్న మాట, టీడీపీ కార్యకర్తలు చెప్తున్న మాట. రఫీ గారు ఊరగా రొల్లుడు ఆపండి, ఆగండి, మీరు చెప్పేదాకా వినండి. విన్న తర్వాత మినిమం సెన్స్ ఉండాలి. మినిమం సెన్స్ ఉండాలి. మీకు సమయం ఇస్తాను రఫీ గారు, మీ దగ్గరకు వస్తాను, మాట్లాడండి ప్లీజ్. ఆయన ఉన్న సమయం ఎంత ఇచ్చారు? మాట్లాడేది ఏంది? మీరు మాట్లాడుతుంటే ప్రతిపక్షం వాదన వినాలని లేదా మమ్మల్ని పిలిపించి వాళ్ళ చేత తిట్టిస్తుంటారా? మాట్లాడండి చెప్పండి. మ్యూట్ లో పెట్టండి, కాసేపు ఆయనకు సమయం ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు. రైట్ చెప్పండి. సొల్లు చెప్తా కూర్చుంటే వినంతా కూర్చోడానికి వచ్చామా మేము? చెప్పండి మాట్లాడండి. ప్రభుత్వం పని చేయాలి. ఏది మాట్లాడినా ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతుంది. చేస్తాం, ఇస్తా, ఆగు ఉండు, చేస్తా, ఆగు ఉండు, 47 ఇది చేస్తాం కాదు. ఇప్పటి వరకు ఏం చేస్తారని ఫాస్ట్ టెన్స్ లో చెప్ప. రైట్ రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. ఇప్పటి వరకు చేసినవి ఫాస్ట్ టెన్స్ లో ఏం చేశారనేది ఖచ్చితంగా చెప్పాలి. ఫ్యూచర్ టెన్స్ లో చెప్పడం ప్రతి వాళ్ళు చెప్తారు. మేము ఇదిగో చేస్తా, ఆగు ఉండు, ఇదిగో చేస్తా, ఆగు ఉండు, ఇస్తా, ఆగు ఉండు, ఇవన్నీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇది 3వసారి ముఖ్యమంత్రి కావడం. గత 99 నుంచి మేనిఫెస్టో ఉంది. 99 ఏ మేనిఫెస్టో ఉందో ఇప్పుడు అదే మేనిఫెస్టో. 99లో అమలు జరిపితే ఇప్పుడు అమలు జరపాల్సిన పల్ల. 99లో మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఒక మాట అమలు జరిపితే ఇప్పుడు అమలు జరపాల్సిన పల్ల. అదే చెప్పే పాడిందే పాట పాచిపళ్ళ ఏదో సామెత ఉంది. చెప్పిందే చెప్పి సొల్లు చెప్పటం. ఈ దగానాడు మహాగోడు. ఈ ప్రజలు వినలేక చెప్పిందే సొదా వినలేక పారిపోతుంటే ఆల్రెడీ క్లిప్పింగ్లో చూస్తున్నాం. అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు మేమేం అడుగుతున్నాం? అయిపోయింది, సంబరం ముగిసింది, దగా మొదలైంది, ఎన్నికలు అయిపోయినాయి, మోసం మొదలైంది. ఇవన్నీ అందరూ ప్రజలు అనుభవిస్తున్నారు. ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మేము క్లియర్గా ఒకటి చెప్తున్నాం. మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం చేస్తారు? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, గత ప్రభుత్వంలో వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు చేశారు. మీరు క్లియర్గా ఎవరు తప్పు చేసినా తప్పే, చర్యలు తీసుకోవాలి. ఏమండి, ఒక షాపులో దొంగతనం జరిగింది, దొంగని శిక్షిస్తామా, షాప్ మూసేస్తామా? రేషన్ బియ్యంలో అవినీతి జరిగిందని చెప్పి ఇంటింటికి వెళ్ళే రేషన్ రద్దు చేయడం కరెక్టా, లేకపోతే అవినీతి జరిగిన వాళ్ళు పట్టుకోవడం కరెక్టా? కాదు, రేషన్ అనేది నల్ల బజార్లకు తరలిపోతుంది అనేదే కదా. రేషన్ నల్ల బజార్లకు తరలిపోతే దోషులు ఎవరున్నారు, వాళ్ళని శిక్షించాలా? ఈ వ్యాన్లోని, ఈ డ్రైవర్లని, లక్షల మందిని, లక్షల కుటుంబాలను కడుపు కొడతారా? మీరు నేను క్లియర్ గా మీకు అర్థమైంది. దొంగతనం జరిగింది, మీరు అన్నది కరెక్టే. ఒక షాపులో దొంగతనం జరిగింది, రేషన్ అనేది పట్టుకోండి. లేదు, మీరు అన్నది కరెక్టే. సరే, మీ విషయానికి వస్తా. రేషన్ అనేది వ్యానుల ద్వారా తరలించిన టైంకి ప్రజలకు అందిందా? ప్రజలకి అందిందా టైం? నియోజకవర్గం గత ప్రభుత్వంలో మీరు ఏ ఇంటికైనా వెళ్ళండి, రేషన్ వ్యాన్ల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదా? లేదు, రేషన్ కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదా? ఇంతకు ముందు ఏదో ఒక ఫ్రీ టైంలో వెళ్ళి అక్కడ డీలర్ దగ్గర అక్కడ వెళ్ళి తెచ్చుకునేవారు. వ్యాన్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూసే పరిస్థితి లేదా? ఏది వ్యాన్ ఎప్పుడు వస్తుందో? స్పెసిఫిక్గా గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి డోర్ టు డోర్ వెళ్ళిందని సక్సెస్ అయినాయి కాబట్టే డోర్ టు డోర్ ఎందుకు వెళ్ళింది? వీధి చివరిలో పెట్టి సైరన్ పెట్టేవాడు. ఆ వీధిలో వాళ్ళందరూ అక్కడ వచ్చి క్యూలో నిల్చునేవాళ్ళు, ఆ ఎండలో వానలో.
ఇప్పుడు ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్తారు. పక్క రాష్ట్రాల్లో రేషన్ షాపులు ఉన్నాయి, దేశవ్యాప్తంగా రేషన్ షాపులు ఉన్నాయి. గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు. 60 సంవత్సరాల వృద్ధులకి ఇంటికి ఇస్తారు. తీసుకొచ్చి ఆ వ్యాన్ డ్రైవర్ జీతం దండగా, ఆ వ్యాన్కి డీజిల్ దండగా, ఆయన బొమ్మ పెట్టుకుని వీధుల్లో తిప్పడానికి అక్రమ బియ్యాన్ని రవాణా చేయడానికి పాయింట్కి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్టీ రామారావు ఇచ్చిన ₹2 కేజీ బియ్యం రద్దు చేశాడు, మద్యపాన నిషేధాన్ని వెత్తివేశాడు, సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడం, పేదవాడి పొట్ట కొట్టడం అనేది కంటిన్యూ చేశాం. అది చెప్పు. ఎన్టీ రామారావు సంగతి ఎందుకు? రాజశేఖర రఫీ గారు, ప్లీజ్. చెప్పంటే చెప్తాను నేను. రఫీ గారు మీరు మాట్లాడండి. ఏం మాట్లాడు, మ్యూట్ లో పెట్టలేరా? రైట్ రఫీ గారు వారు మాట్లాడతారండి. అంటే డిబేట్ లో మినిమం టైంలో వాళ్ళు మాట్లాడాలి. మినిమం సెన్స్ ఉండదా? కామన్ సెన్స్ ఉండదా? మనం డిబేట్లకు వచ్చి ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు మినిమం సెన్స్ అంటే అధికారం వస్తే అంత కళ్ళు నెత్తికెక్కుతాయా? ఎవరిని మాట్లాడనీయకుండా, ఎవరిని నోరెత్తనీయకుండా ఎట్లా పడితే అట్లా అడ్డం తిరిగి బెదిరిస్తారా? రైట్, ఒక్క నిమిషం. ఎట్లా పడితే అట్లా అడ్డం తిరిగి బెదిరిస్తారా? రైట్.